హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్కిల్ ఫ్లీట్. ఐఎమ్ ప్రియాంక. వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో బీటెక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే డిగ్రీ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంటర్ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ డిగ్రీకి అయినా వేయచ్చు, లేదంటే బీటెక్ అయినా వేయచ్చు. అది మీకున్న ఇంట్రెస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బీటెక్ గురించి మీరు క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది ఉంది. ఒకవేళ మీకు కనిపించకపోతే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం డిగ్రీ గురించి డిస్కస్ చేద్దాం. డిగ్రీకి నాకు తెలిసినంత వరకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. మీరు ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ చేయాలనుకుంటే ఫీజ్ పే చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వడమే. ఒకవేళ గవర్నమెంట్ ఆర్ అటానమస్ కాలేజెస్ లో మీ డిగ్రీని చేయాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇదంతా ఆన్లైన్ అన్నమాట. ఆ అప్లికేషన్ లో వాడు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, అలానే మీకు ఇంటర్ లో ఏ గ్రూప్ అయితే దాని రిలేటెడ్ గ్రూప్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10 ఆర్ 15 డేస్ లో మీ మెయిల్ కానీ, లేదంటే మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కానీ ఒక మెసేజ్ అనేది వస్తుంది. అదేంటంటే మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అయ్యిందని ఒక మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీరు అనుకున్న గ్రూప్ అండ్ అనుకున్న కాలేజ్ లో సీట్ వస్తే మీ డిగ్రీ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఈ గ్రూప్స్ రావడం అనేది ఎలా ఉంటుందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ స్కోర్ అండ్ కేటగిరీస్ బట్టి కూడా ఉంటుంది. ఇదన్నమాట మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఇప్పుడైతే మనం డిగ్రీలో ఏమేం గ్రూప్స్ ఉంటాయో వాటి గురించి డీటెయిల్ గా చూసేద్దాం. ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డిగ్రీలో ఏ గ్రూప్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే బిఎస్సి, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, ఎంపీసీఎస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇదంతా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అన్నమాట, అంటే సాఫ్ట్వేర్. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సిఎస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఎంసీసీఎస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఎంఏసిఎస్, ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎంపీఏ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. లైక్ ఎంపీఆర్ఎం, ఎంఈఐఓటి, ఇలా చాలానే గ్రూప్స్ ఉంటాయి ఎంపీసీకి సంబంధించి. ఇప్పుడు బైపీసీకి సంబంధించి కూడా చూద్దాం డిగ్రీలో ఏ గ్రూప్స్ ఉంటాయి అనేవి. ఫస్ట్ అయితే బీజెడ్సి, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, ఇలా అన్నమాట. బైపీసీ సంబంధించి డిగ్రీలో ఈ గ్రూప్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇలా సైన్స్ రిలేటెడ్ చేసిన వాళ్ళు ఫర్దర్ గా ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ, మెడికల్ ఫీల్డ్ ఇలా వెళ్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటర్లో సిఈసి అండ్ హెచ్ఈసి చేస్తారు కదా, వాళ్ళ రిలేటెడ్ గ్రూప్స్ కూడా ఇప్పుడు చూద్దాం. లైక్ బీకామ్ కంప్యూటర్స్, అకౌంటెంట్స్, బీబీఏ, ఇలా చాలానే గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. సో ఫైనల్ గా ఇలా చెప్పుకుంటూ పోతే డిగ్రీలో చాలానే గ్రూప్స్ అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన గ్రూప్స్ అన్ని ప్రతి కాలేజెస్ లో అవైలబుల్ గా ఉండవు. ఐ థింక్ అటానమస్ కాలేజెస్ లోనే ఇన్ని గ్రూప్స్ అవైలబుల్ గా ఉండొచ్చు. ఈ గ్రూప్స్ గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేద్దాం. డిగ్రీ అనేది 3 years డ్యూరేషన్. ప్రతి ఇయర్ కి 2 ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా ఏముందిలే డిగ్రీ కదా అని లైట్ తీసుకొని సెమిస్టర్స్ ఒక నైట్ ముందు చదువుతారనమాట. మేనేజ్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, బట్ మేనేజ్ చేయలేకపోతే ఇక్కడ కూడా బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి. డిగ్రీలో బ్యాక్లాగ్స్ అంటే ఎలా చూస్తారో తెలిసిందే కదా. సో ఎవరో చూస్తారని కాకుండా మీకు మీరుగా చదువుకోండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిగ్రీలో మీరు చదువుతున్న కోర్సెస్తో పాటు స్కిల్ కోర్సెస్ అనేవి కూడా యాడ్ అవుతాయి. వాటికి కూడా లైక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఏముందిలే గుడ్ బై చెప్పేసుకుందాం అని అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది ఉంటుందండి. సెకండ్ ఇయర్లో 2 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అలానే ఫైనల్ ఇయర్లో 3 months ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. టోటలీ 6 months అనమాట. మీకు ఇంటర్న్షిప్ అనేది కాలేజ్లోనే ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మీరు బయట చూస్ చేసుకున్నా పర్లేదు. మీరు ఎక్కడ చేసినా కానీ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. అది మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నమాట, సర్టిఫికేట్ అనేది లాస్ట్లో. దాని మీద మీకు వైవా కూడా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఏ బ్యాక్లాగ్స్ లేకుండా 3 yearsలోనే డిగ్రీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అయిపోతుంది, అంత టఫ్ ఏమి ఉండదు, ఈజీయే బీటెక్తో కంపేర్ చేస్తే. యా, దట్స్ ఆల్ ఫర్ డిగ్రీ. ఇంకేమైనా డిగ్రీ మీద డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్ చూసి మీకు రిప్లై కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే, మీకు డిగ్రీ చదివేటప్పుడు చాలా టైం అనేది ఉంటుంది కదా. సో ప్యారలల్గా ఏం చేస్తారంటే డిగ్రీ చదివేటప్పుడు బయట ఏమన్నా కోచింగ్ తీసుకోండి, లైక్ సాఫ్ట్వేర్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోండి, గవర్నమెంట్ అయితే బ్యాంకింగ్ ఇలా ఉంటాయి కదా,
వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే చాలా టైం ఉంటుంది కదా! టైం వేస్ట్ చేయడం అంత మంచిది కాదు. తర్వాత మనమే బాధపడతాం. ఫస్ట్ అంతా ఎంజాయ్‌గానే ఉంటుంది. బట్ ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి రియలైజ్ అవుతామనమాట. ఫస్ట్ నుంచి మనం ఏమైనా నేర్చుకున్నా బాగుండేది. ఈ పాటికి ఏదైనా జాబ్ చూసుకునేవాళ్ళం అనేది. మీరు ఏమైనా కోచింగ్ తీసుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే మీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే మీరు జాబ్ అనేది సాధించగలరనమాట. స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మెయిన్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. హావ్ ఎ నైస్ డే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.